భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. కొమరం, ముకుందాపురం, బోదర్ గ్రామాలలో రైతుల కొరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, తుఫాన్ కారణంగా తడిసిన వరి ధాన్యం, మొక్కజొన్న, పత్తి పంటలను షరతులు లేకుండా మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మధ్య దళారులను అరికట్టి రైతుల సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు సానుకూలంగా స్పందించాలని కోరారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చట్టవిరుద్ధంగా జరుగుతున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలి. వాళ్ళ ఖాతాల్ని సీల్ చేయాలి, లేదా వాళ్ళకి లైసెన్స్ లేకుండా కొనుగోలు చేస్తే వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి రైట్స్ కూడా ఉంది. కానీ అది జరగకపోగా వాళ్ళకి మద్దతుగా, వాళ్ళకి సపోర్టుగా బాజాప్తుగా లారీలు పెట్టి కొనుగోలు జరుగుతుంటే వాటిని ఎందుకు కంట్రోల్ చేయటం లేదు అనేటువంటి చెప్పి మేము అడుగుతున్నాం. దీని మూలంగా రైతు నష్టపోతున్నారు. అది మీరు చేయగలిగినటువంటి అది ఇన్ని రోజులు అవుతున్నది. ఎన్ని రోజులు? నెల అవుతున్నది. నెల రోజుల నుంచి మేము అధికారులని, కలెక్టర్ గారిని కలిసాం, రిప్రజెంట్ చేశాం, మిమ్మల్ని కలిసాం, రిప్రజెంట్ చేశాం, అక్కడ తహసీల్దార్ని కలిసాం, రిప్రజెంట్ చేశాం, రోడ్లు ఎక్కాం, ఆందోళన చేశాం. అయినా నిమ్మకి నీరెత్తినట్టుగా ఈ రైతు సంఘాలు ఏమీ చేయలేవని చెప్పి మీరు వ్యవహరిస్తున్నారు. అంటే మీరు కూడా దోపిడీదారులకే సపోర్ట్ ఉన్నారా ఏమిటని చెప్పి మాకు అనుమానం వచ్చింది. ఆ అనుమానం నివృత్తి చేసుకుంటేందుకు మీ దగ్గరికి వచ్చాం. దాని మీద మీరు ఏమంటారు అనేటువంటి చెప్పండి. ఈ 3 కేంద్రాలలో మీరు సీసీఐ కేంద్రాలు పెడతారా లేదనేటువంటి విషయాన్ని స్పష్టపరచండి. దాన్ని బట్టి మా ఉద్యమకర్త తప్పకుండా అది ఇస్తాము. అట్లానే మధ్య దళారులు ఎవరైతే తక్కువ ధరకు కొని రైతులను మోసం చేస్తున్నారని చెప్పారు కదా, దాని మీద కూడా వెంబడి విచారణ జరిపి ఎవరైతే అట్లా చేస్తున్నారో వాళ్ళకి పోలీస్ కేసులు కూడా పెట్టేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. గ్రామ అధికారులకు తెలియకుండా, మండల అధికారులకు తెలియకుండా లోన్లు పంట తక్కువ రేటుకు ఎందుకు పోతుందో దాని మీద మీరు సీరియస్గా ఉంటే 2 రకాల అధికారులు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు ఆ పని చేసి పెట్టాలి. రిజల్ట్ మాకు కనపడకపోతే మన జిల్లాలో ఆధారప ఆందోళన వస్తాయి. బోర్డు సెంటర్ల ఈ 2 సెంటర్లలో ఎప్పటికల్లా పెట్టగలిగే అవకాశం ఉంది సార్. ఇప్పుడే ఇచ్చారు కదా, నేను అధికారులతో మాట్లాడాలి కదా, నేను వీడియో కాన్ఫరెన్స్ వచ్చాను.